నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశం, దానితో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో మార్పు రాకపోవడానికి ప్రధానమైన కారణాలేంటి? ఎటువైపు చూసినా పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అల్లకల్లోలంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి తలపట్టుకోవడం, ఇటు మరోవైపు దీపాదాస్ మున్షి ఎంటర్, దాంతోపాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్లు, ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఇటు మరోవైపు విపక్షాలు స్ట్రాంగ్ అవుతూ అదే స్థాయిలో కూడా మళ్ళీ పతన బాట పట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. సమస్యలుగానే మారిపోయాయి. ఇక్కడ పోరాటం చేసే వ్యక్తులు ఒక వర్గంగా, సమస్యలతో తాండవిస్తున్న ప్రజలు ఇంకొక వర్గంగా, కేవలం వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి అధికార పార్టీ, విపక్ష పార్టీ అంటీ ముట్టనట్టు పరిస్థితులలో అయిపోయింది. తెలంగాణలో కేవలం పోరాటాలకు మాత్రమే పరిమితమైన ఈ తెలంగాణ ఘట్ట మీద మరొకసారి అతలాకుతల వాతావరణం ఏర్పడింది అనేది వాస్తవం. ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి నా వెనక చూడొచ్చు, టైటిల్కి సంబంధించి ఎమ్మెల్యేలకు బుజ్జగింపు. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కావచ్చు, వారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వీళ్ళను సముదాయించే ప్రయత్నంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలను ఎందుకు బుజ్జగించాలి, ఎమ్మెల్యేలను బుజ్జగించాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి వార్త చదువుదాం, దాని తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. పేరుకే సిఎల్పి మీటింగ్ అయినా ఎమ్మెల్యే ఎలా బుజ్జగింపే లక్ష్యంగా సమావేశం జరిగిందని సమావేశం. దాదాపుగా సమాచారం 3 గంటల పాటు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని, పార్టీ కోసం అందరూ నిలబడాలని, నియోజకవర్గాలకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేతిలో ఫైళ్లను చర్చనీయాంశంగా మారాయి. ఎవరి చిట్టా అందులో ఉందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఏమైనా సమస్య ఉన్నా నా దగ్గరకు రండి, నిధులు ఇస్తా, అన్నీ చేస్తా, స్థానిక సంస్థలలో గెలిపే బాధ్యత మీది, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సిఎల్పిలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసిన సీఎం. కొత్త పాత నేతలు సమన్వయంతో పనిచేయాలి. పీసీసీ చీఫ్ స్పెషల్ అట్రాక్షన్గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పలు డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు. రెవెన్యూ మంత్రిపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల దూరం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా సమస్య ఉంటే తన దగ్గరికి వచ్చి నేరుగా చెప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి కావాల్సినవన్నీ ఏంటో తెలుసుకుని నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులలో నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎపిసోడ్తో పార్టీకి డ్యామేజ్ జరగడంతో ఎమ్మెల్యేలతో కులంకషంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. మంత్రుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మ్యాటర్ అండి. ఏంటి? పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం అవడంతో పాటు పలు అంశాలను కూడా చర్చించినట్లుగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఒక పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసిన పరిస్థితులలో ఏం జరిగింది అనేది ఇక్కడ ఒక అంశాన్ని మనం చూద్దాం. ఏంటి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసినప్పటి నుండి ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బాహుట మొదటి నుంచి ఉన్నది, ఆది నుంచి కొనసాగుతుంది. ఇది ఇప్పటి నుంచి కొనసాగిన పరిస్థితి కాదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు ముఖ్యమంత్రి పీఠం మీద డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, వారితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారితో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటుగా ఆఖరికి సీతక్క, ఇట్లా 5-6 పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన విషయం యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. ఎందుకు ముఖ్యమంత్రి పీఠం మీద పూర్తి స్థాయిలో కూడా కన్నేశారు అంటే, ముఖ్యమంత్రిగా ఎట్లాగూ పార్టీ అనుకోకుండా అనూహ్యంగా అధికారంలోకి రావడం, అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చూసి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం తనకు కావాలంటూ కూడా అసంతృప్తి సెగలు వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 65 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపొందిన తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి, దాంతోపాటుగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి బలాబలగాలలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం కూడా పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి వైపే నిలిచిన పరిస్థితి కనబడింది. అయితే ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రికి సంబంధించి ఆది నుంచి కూడా ఇంటిపోరు తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా ఇంటిపోరు తగులుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి.
ఒకటి పూర్తి స్థాయిలో కూడా వలసవాద కాంగ్రెస్, ఈ వలసవాద కాంగ్రెస్కు సంబంధించి దాంతోపాటు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఎవరు అంటే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కేవలం అంటే పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే వాళ్ళు. మూడోది ఏంది అంటే పూర్తి స్థాయిలో అధికారం కోసం వలసవాద, దాంతోపాటు అధికారం కోసం రావడానికి. అంటే ఇక్కడ వలసవాద అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు ఎలాంటి అర్హత లేకున్నా కూడా పార్టీలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇతర పార్టీలలో చెలాయించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ నిజమైన కాంగ్రెస్ వ్యక్తులను తొక్కి పూర్తి స్థాయిలో కూడా వలసవాద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీఠాన్ని దక్కించుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దాంతోపాటు ఇక్కడ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ పూర్తి స్థాయిలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే వ్యక్తులు వీళ్ళు. సో పూర్తిగా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టాభిషేకం చేసుకున్న తర్వాత మొదటి నుండి అంటే ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేనప్పటి నుంచి కూడా ఇంటి పోరు భయంకరంగా తగిలింది. దీంట్లో పక్కన సీనియర్ వ్యక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రినిగా కావడాన్ని జీర్ణించుకోలేకపోవడం, దాని తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం అనతి కాలంలోనే 365 రోజుల్లోనే అంటే సంవత్సర కాలంలోనే అతి భయంకరమైన వ్యతిరేకత రావడానికి కారణం కూడా వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధాలు. ఎందుకు అంటే పూర్తిగా మీరందరూ కూడా చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం గనక దీన్ని లోతుగా కనుక చర్చించుకుంటే ముఖ్యమంత్రి కావడమే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం లేకపోగా దానితో పాటుగా మంత్రులు ఎక్కడికక్కడ కూడా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంటనే ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు, దాని తర్వాత మరో స్టేట్మెంట్, ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్కు ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్కి, దాంతోపాటు మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్కి, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన విప్పులు ఇచ్చే స్టేట్మెంట్కి, దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చే స్టేట్మెంట్కి ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజలలో అబాసు పాలు కావడానికి మరో కారణంగా కూడా చెప్పవచ్చు. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేవలం సంవత్సర కాలంలో ఇంత భయంకరమైన వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనాలోచితమైన నిర్ణయాలు, అసంబద్ధమైన వాదనలు తెర మీదకి తీసుకురావడమే ప్రధానమైన కారణమైంది. ఎందుకంటే ఇంటి పోరు ఆల్రెడీ ఉన్నదని తెలిసిన తర్వాత కూడా ఈ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల కూడా చులకనైన పరిస్థితి కనబడింది. ఇప్పుడు మీరు ఏ ఊరైనా వెళ్ళండి, ఏ వాడకైనా వెళ్ళండి, ఏ ఇంటి గడపనైనా తొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే ఒకటే మాటలో వాళ్ళు చెప్తారు, గతంలో కేసీఆర్ పరిపాలనే మంచిగుండే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచిలేదు అంటారు. ఎందుకు అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. వీళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, దాంతోపాటు 12 అంశాలు కానీ, 420 హామీలు, వీటన్నింటినీ కూడా ఎప్పుడైనా కూడా కేవలం 100 రోజులలోనే నెరవేరుస్తామని చెప్పిన మొదటి బూటకమైన అంశమే ఇది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ తెలంగాణలో ఏ వర్గంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ 2 వర్గాలతో ఎప్పుడు కూడా రాజకీయంగా గోక్కోవద్దు. దీంట్లో ప్రధానంగా రైతులతోని, రెండోది నిరుద్యోగులతోని. ఆ 2 వర్గాలను కూడా బలంగా గోకిండ్రు వీళ్ళు. ఎట్లా అంటే నేను చెప్తా, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ, దాంతోపాటుగా ఇక్కడ జీవో 49 కానీ 29 కానీ, దాంతోపాటు నిరుద్యోగులకు మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి అని గ్రూప్ 1 పోస్టులు పెంచడం కానీ, లేకపోతే ఇతరత్ర గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా కల్పితంగా పేడ్ ఆర్టిస్టులుగా, దాంతోపాటు వాళ్ళ పట్ల చులకన భావంతో మాట్లాడడంతో ఆ ఉద్యమం కాస్త తారాస్థాయికి చేరి ఆఖరికి ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే రైతులకు సంబంధించి డిసెంబర్ 9వ తారీఖు మీరు ఇలా వెళ్ళి అలా రుణమాఫీకి సంబంధించి అయినది పూర్తి స్థాయిలో మీరు మళ్ళీ లోన్లు తెచ్చుకోవచ్చు అని చెప్పారు. కానీ రుణమాఫీ పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో దాదాపుగా 80 లక్షల మంది రైతులు ఉంటే, అంటే దాదాపుగా 40 నుంచి 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి. కానీ కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు ఈజీగా తీసుకురావచ్చు అన్నారు. కేబినెట్ నిర్ణయించింది 30,000 కోట్లు. దాంతోపాటు ఆఖరికి 26,000 కోట్లకు ఫినిష్ అయిపోయింది. దాంట్లో రుణమాఫీ జరిగింది కేవలం 17,000 కోట్లకు పైచీలకు మాత్రమే జరిగింది. అయితే ఇన్ని జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే రైతులను మోసం చేసిన పరిస్థితి కానీ, అంటే రుణమాఫీ కాకపోవడం మరో అంశం. అయితే దీన్ని ఈ ఎపిసోడ్ను కాస్త అప్పుడు పార్లమెంట్ ఎన్నికలున్నాయి కాబట్టి దీన్ని గుంజుకొచ్చి లాగి గాలిపటానిగాక ఏ విధంగా అయితే దారం తెగిపోతుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆ విధంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది.
ఎందుకు అంటే ఇక్కడ రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిదేమో పూర్తి స్థాయిలో కూడా రైతులకు రుణమాఫీ చేయకపోవడం, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న తరుణంలో దేవుళ్ళ మీద ప్రమాణ పూర్తిగా ఒట్టు వేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఆగస్టు 15 తర్వాత డేట్లు మారుస్తూ వచ్చిన పరిస్థితి కనబడింది. ఆఖరికి అది మార్చి వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడింది. అంటే రుణమాఫీ పూర్తి స్థాయిలో కూడా జరగకపోవడం కూడా ఒక నేరంగా చూడొచ్చు. ఇక దాంతోపాటు నేరమే అనొచ్చు, ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అసమర్థమైన పాలనగా చూడొచ్చు. ఇది అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే రైతు భరోసాకు వచ్చింది. అంటే పెట్టుబడి సాయానికి సంబంధించి ఎకరానికి 7,500 ఇస్తాం, ఈ విధంగా 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక మరి ఆ 7,500 రూపాయలు 15,000 రూపాయలు ఇవ్వము. ఎందుకంటే దీంట్లో పూర్తి స్థాయిలో 10 ఎకరాలు ఉన్నవారికి గుట్టకు పుట్టకు రాళ్లకు రప్పలకు చెట్లకు వాగులు వంకలకు అడవులకు ఇవ్వమంటూ కూడా ఒక కొర్రీలను తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా గత ప్రభుత్వం అందరికీ ఇచ్చింది, ఇలా ఇవ్వడం కుదరదు అంటూ తెర మీదకి తీసుకురావడంతో దాదాపుగా ఆ రైతు భరోసా కాస్త పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికీ 3 పంటలకు అంటే దాదాపుగా 3-4 పంటలకు కూడా పూర్తిగా కూడా వీళ్ళు ఇవ్వలేకుండా పోయిన పరిస్థితి కనబడింది. ఇది ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి వచ్చిన పెద్ద పొరపాటు. సో దీంట్లో భాగంగానే మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ మైకు పెట్టినా కూడా ఒకటే అంశం వినబడుతుంది. ఏంటి అంటే అది పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వాన్ని అబాస్పాలైపోయింది. ఎంత దారుణంగా అంటే వాళ్ళ నోటికి ఎలాంటి పదాలు వచ్చినా ఆ పదాన్ని ఎక్కడా కూడా భయపడకుండా నిర్భయంగా మాట్లాడేంత స్వేచ్ఛ అయిపోయింది వాళ్ళకి. ఎందుకు అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం, ప్రభుత్వం చేసిన అసమర్థతమైన అంటే పూర్తి స్థాయిలో అనాలోచితమైన నిర్ణయాల వల్ల జరిగిన అంశాలుగా భావించవచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఈ ఎపిసోడ్లతో భాగంగా ఇంకొక అంశం ఏమైందంటే కొత్తగా అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రికి సంబంధించి గతంలో ఎక్కడ కూడా మంత్రిగా చేసిన దాఖలాలు లేవు. దాంతోపాటు తనకు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఇంకా గ్రిప్ రాలేదు. ఎందుకంటే ఎవరికైనా కూడా ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో దాదాపుగా 365 రోజులు దాటితే కానీ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి క్లారిటీ రాదు. ఎందుకంటే ఎవరు ఏ శాఖ ఆ శాఖకు సంబంధించి ఏమేమి ఉంటే ఆ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి ఏ ఫైల్స్ వస్తాయి, ఈ ఫైళ్ళకు సంబంధించి సిఎస్ ఎలాంటి సలహాలు ఇస్తుంది, దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జీలు ఏ విధంగా చేస్తారనే ఈ పూర్తి స్థాయిలో ఎపిసోడ్ కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కాని పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మరొక ఏంది అంటే తనకు తెలియకుండానే ఒక అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇలాంటి భావంలో భాగంగా కొంతమంది మంత్రులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కొంతమంది మంత్రులు సీనియర్లుగా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఆ సీనియర్లు అంతా ఏం చేసిందంటే ఒక జతగట్టిలు ఏ విధంగానైనా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అబాస్పాల్ చేయాలి, టార్గెట్ రేవంత్ రెడ్డి అనే ఒక కుట్ర మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు సఫలీకృతం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఒకలా ఉంటే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ మరోలా ఉంటుంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క డేట్ పెట్టుకొని ఒక్కొక్క రోజు డిఫరెంట్గా కూడా వాళ్ళు ఇచ్చిన అంశాలు మనం చూసాం. సో పూర్తిగా కూడా మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ఎక్కడ టాలీక్ అనే అంశం కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన అంశం మరొకటి అయింది. ఇక దీంతో పాటుగా మంత్రులు మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మరీ గోకే పరిస్థితికి వచ్చింది. ఏంది అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా అక్కడ కాంట్రాక్ట్లు ఇవ్వడం, దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపు చేయడం, లేకపోతే ఆ ముఖ్యమంత్రి అగనెస్ట్గా మరో వర్గాన్ని పెంచి పోషించడం, మంత్రులందరూ కూడా ఇతర సామాన్యమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పుల్లలు పెట్టడంతో పాటు అక్కడ ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఆక్యుపై చేయడం మొదలుపెట్టిలు. దీంట్లో కొంతమంది మంత్రుల మీద భారీగా కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఎమ్మెల్యేల తిరుగుబాటు ఎపిసోడ్ ఇక్కడి వరకు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూడాలి. ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు దేని మీద? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద, ప్రభుత్వం మీద, అదేవిధంగా పార్టీ మీద కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో మీరు ఎక్కడా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బుజ్జగింపులకు సంబంధించిన జరిగిన ఈ ఎపిసోడ్లలో ఎమ్మెల్యేల బుజ్జగింపులు ఎందుకు జరిగినాయి అంటే రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు పట్టించుకోడు, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏకంగా ఎమ్మెల్యేల మీద పెత్తందారి వ్యవస్థ చేయడం, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పట్టించుకోడు, రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓ గందరగోళంలో పడిపోయిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో గందరగోళానికి తెరలేసిన పరిస్థితులలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితులలో పార్టీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎమ్మెల్యేలకు సంబంధించి భారీగా షాక్ తగిలింది.
సో పార్టీకి భారీగా షాక్ తగిలింది, మంత్రులకు కూడా భారీగా షాక్ తగిలింది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద ఆల్రెడీ కుట్రలు జరిగినాయి, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కొన్ని జరుగుతాయి, ముఖ్యమంత్రి గారికి తెలిసి కొన్ని జరిగినాయి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొన్ని జరిగినాయి, మంత్రులు కావాలని చేసిన కుట్రలు ఉన్నాయి, మంత్రులకు తెలియకుండా కొన్ని కుట్రలు, మంత్రుల హస్తంతో మరికొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఎమ్మెల్యేల మీద పెత్తనం చేయడంతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాలలో వేలు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా చూసాం. సో ఈ 3 గంటల సమావేశంలో పూర్తిగా జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, ఎలాగైనా పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యేల బుజ్జగింపు అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ బుజ్జగింపు ఎపిసోడ్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఇది ఇప్పటి మందం మాత్రమే శాంతియుతంగా కాలే. పూర్తి స్థాయిలో ఇది పులి స్టాప్ పడినట్టుగా కూడా భావించాల్సిన అవసరం లేదు. ఇది కేవలం క్వశ్చన్ మార్క్గానే మారిపోయింది. ఇప్పుడు అది రగులుతూనే ఉన్నది, అది రగులుతూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది ఈ విధంగానే రగిలే ప్రమాదం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేల బుజ్జగింపుకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి అని ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్. అందరము ఇప్పుడు ఏంది అంటే మందిలో మాట అన్నట్టుగా అందరూ ఉన్నారు కదా, ఏదో అంటే అయిపోతుంది మమ అనుకునేటట్టు చూసిళ్ళు ముఖ్యమంత్రి. కానీ ఇది తిరుగుబాటు బాహుట భారీగా కూడా ఎగరవేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, ఎమ్మెల్యేలకు సంబంధించిన బుజ్జగింపు ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది. పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో చూస్తున్నది. ఒక కన్నుతో కాదు, 2 కన్నులతో చాలా నిశ్చింతగా కూడా వేచి చూస్తున్నది. ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన మంచేంటి చెడేంటి, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా అబాసుపాలైపోయింది, మంత్రులకు సంబంధించి ఏ విధంగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. సో ఎమ్మెల్యేల పొరపాటు, మంత్రుల పొరపాటు, ముఖ్యమంత్రి పొరపాటుతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అబాసుపాలైపోయింది. సో ఈ అబాసుపాలంతా కూడా పూర్తి వ్యతిరేకత తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ సమావేశం అనేది వాళ్లకు కాస్త కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా కూడా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు మాత్రం అది పెద్దపీట వేస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేల బుజ్జగింపు అనేది ఇప్పటికీ ఏదో నిప్పుల మీద నీళ్లు జల్లినంత మాత్రాన్ని అది మళ్ళీ ఎప్పుడైనా రగలచ్చు, అది ఎప్పుడో ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేల తిరుగుబాటే ఈ స్థాయిలో ఉంటే, ఒకవేళ మంత్రి ఎవరైనా షాడో మంత్రులు లేకపోతే ఎవరైనా మంత్రుల తిరుగుబాటు కనుక జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరో అంచనాగా కూడా మారిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం కిందికి మీదికి తర్జన పడుతున్న సమయాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో జరగబోయే పరిణామం మరొకటి. ఇక దీనితో పాటుగా ఇక్కడ ఈ జరిగిన ఎపిసోడ్కు కాస్త రిలేటెడ్గా మనం మరో అంశాన్ని కూడా మాట్లాడుకుందాం.